మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో అయితే ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికని మైనర్ బాలుడు అత్యాచారం చేయడం అయితే చూసాము. బట్ 5వ తరగతి చదువుతున్న అబ్బాయి 3rd క్లాస్ చదువుతున్న అమ్మాయి పైన ఫీలింగ్స్ ఎలా వచ్చాయి, దీని గురించి మన ముందు ఉన్న తెలుగు అధ్యాపకులైనటువంటి సుజాత మేడం గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇలా థాట్ ఎలా వచ్చింది? అందులో 3rd క్లాస్ చదువుతున్న అమ్మాయి మీద ఫీలింగ్స్ ఎలా ఏర్పడ్డాయి మేడం వీళ్ళకి? ఇది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. చాలా సామాజిక తప్పిదం అంటాను నేను దీన్ని. ఎందుకు అంటే ఇందులో చిన్న పాప, 8 ఏళ్ల పాప, నిత్యం మనం చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు సమాజంలో మనం రోజు చూస్తున్నాము. ఇది ఇంకా దారుణం అనిపించిన విషయం ఏమిటంటే ఆ పాప 8 ఏళ్ల పాప, పిల్లవాడు అందులో 3 అత్యాచారం చేసినటువంటి వాళ్ళలో 3లో ఒక పిల్లవాడు 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు. అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో నెలకొని ఉన్నాయి అనడానికి ఇలాంటి సంఘటనలు మేడం 10th క్లాస్ అబ్బాయి అంటే ఫీలింగ్స్ వస్తుంటాయి. ఫీలింగ్స్ కాదు ఇక్కడ, ఫీలింగ్స్ అని అనకూడదు. కానీ ఇవాళ పిల్లలకి ఒకప్పుడు 10th చదువుకునే పిల్లలైనా, డిగ్రీ చదువుకుంటున్నటువంటి పిల్లలకైనా కూడా వాళ్ళకి ఇలాంటి అంటే ఇప్పుడున్న పిల్లల జనరేషన్ లాగా ఒకప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఇది మరి ప్రగతి అని మనం ఇవాళ అనుకుంటున్నటువంటి ప్రగతి అని అనలేము అనేటువంటి పరిస్థితులు మనం సమాజంలో ఇవాళ చూస్తున్నాం. టెక్నాలజీ పెరిగిందని అంటున్నారు కానీ దానికి తగ్గట్టు క్రైమ్ కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా మనం ఇవాళ గమనించినట్లయితే ఇంట్లో తల్లిదండ్రులు అంటే పిల్లలకు కొంత సమయం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇక్కడ 2 తప్పిదాలు నేను చెప్తాను. ఒకటి కుటుంబంలో బాధ్యతారాహిత్యం, సమాజ బాధ్యతారాహిత్యం ఉంది, సామాజిక తప్పిదము. ఇది తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయం. కుటుంబం విషయంకి వచ్చినట్లయితే కుటుంబంలో ఆడపిల్లల్ని ఎలా జాగ్రత్తగా పెంచుతారో మగపిల్లల్ని కూడా అలాగే జాగ్రత్తగా పెంచాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆడపిల్లలకి చెప్పినట్లుగా మగపిల్లలకి చెప్పేటువంటి పరిస్థితులు మన సమాజంలో చాలా తక్కువ. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే మగపిల్లలే కదా, వాళ్ళని వదిలేయచ్చు, వీళ్ళకైతే జాగ్రత్తగా పెంచుకోవాలి, వాళ్ళని వదిలేయచ్చు కాదు. నడవడిక, మంచి నడవడిక అనేది, సత్ప్రవర్తన అనేది ఆడపిల్లలకి ఎంత అవసరమో మగపిల్లలకు కూడా అంతే అవసరం. ఈ ఆలోచనల్లో మార్పు ఎప్పుడైతే సమాజంలో అందరిలో కూడా ఖచ్చితంగా వస్తుందో అప్పుడు ఖచ్చితంగా సమాజంలో కూడా మార్పు వస్తుంది. సామాజిక భావాల్లో, ఆలోచనల్లో ఖచ్చితంగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండవది పెంపకం. ఖచ్చితంగా ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతారో మగపిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు పెరిగే క్రమంలో ప్రతి విషయాన్ని గమనించుకుంటూ వెళ్ళాలి తల్లిదండ్రులు. బహుశా పనులు ఒత్తిడి ఉంటుంది, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆ కుటుంబ జీవితంలో వాతావరణం ఎలా ఉండాలంటే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి పని చేసుకున్నా, భోజనం చేసినా కలిసిమెలిసి భోజనం చేయడము, కలిసిమెలిసి మాట్లాడుకోవడం, అనేక రకాలైనటువంటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు మాట్లాడుకుని పిల్లలు కూడా అక్కడ ఇన్వాల్వ్ అయితే ఏ విషయం మీద తల్లిదండ్రులు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకుని ప్రత్యేకించి నైతికత గురించి బోధించాల్సిన పని లేదు, ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటల్ని బట్టే పిల్లలు అవగాహన చేసుకుంటారు. కానీ వాళ్ళ దురదృష్టం, తల్లి ఒక సెల్ ఫోను, తండ్రి ఒక సెల్ ఫోన్ పట్టుకొని ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న కొద్ది సమయం కుటుంబంతో లేకపోతే ఏ సీరియల్ చూడడంలోనో అలా బిజీ అయిపోవడంలో ఇది దురదృష్టం అని చెప్పాలి. కుటుంబ వాతావరణం ఒక విధంగా ఫెయిల్ అయిందని అని చెప్పాలి. కుటుంబం జీవితం ఎప్పుడు ఫెయిల్ అవుతుందో సామాజికంగా కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. రెండవది ఈ విషయంలో చదువు, ఉపాధ్యాయులు, స్కూల్ వాతావరణం. అక్కడ కూడా మాస్టర్ పని చేయనిచ్చే పరిస్థితులు లేవు. వాళ్ళు రకరకాలైనటువంటి పనుల ఒత్తిడి, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, అది ధర్మం. అట్లా కాకుండా మాస్టర్ పని చేయకుండా అంటే బోధించటం, సమాజం గురించి ఒక్క సబ్జెక్టే కాదు మాస్టర్ బోధించడం అనేది, సమాజం గురించి బోధించాలి, సామాజిక పరిస్థితుల గురించి బోధించాలి, అనేకమైనటువంటి మంచి చెడుల గురించి బోధించాలి, అనేకమైన అంశాలను బోధిస్తూ చక్కగా పాఠాలని చెప్పేటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. ఎందుకంటే విద్యా వ్యవస్థ కూడా ఫెయిల్ అయింది ఈ విషయంలో చెప్పాలి అంటే. ఎందుకంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో నైతిక విలువలకి
పెద్దపీట వేసేటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, సాహిత్యాన్ని బోధించేటువంటి మాస్టర్లు ఎవరైతే వాళ్ళకి విలువలు తగ్గిపోయింది. వాళ్ళు కేవలం వాళ్ళు కూడా ఒక సాహిత్యపు టీచర్ కూడా, ఒక లాంగ్వేజ్ టీచర్ కూడా ఎప్పుడైతే మార్కుల కోసమే పనిచేయడం మొదలు పెడతాడో ఖచ్చితంగా సమాజం ఫెయిల్ అవుతుంది. మేడం మాస్టర్ ఫెయిల్ అవ్వకూడదు, మార్నింగ్ నుంచి ఆయన పనిని ఆయన చేయనివ్వాలి. ఇతర పనుల ఒత్తిడిని మాస్టర్ మీద ఉంచకూడదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా సాహిత్యం మనిషిలో మానవీయ విలువల్ని పెంచేటువంటి దిశగా ఉంటుంది. ఆ పని కనుక మాస్టర్ని చేయనివ్వకపోతే ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి రుగ్మతలు, అంటే పిల్లల మీద వాళ్ళకి అంటే మానవీయ విలువలు పెంచేటువంటి అంశాలు, మంచి చెడు చెప్పే అంశాలు ఏవైతే లేకుండా పోతాయో అప్పుడు ఖచ్చితంగా సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు లేకపోతే క్రైమ్ పెరిగేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మేడం ఒకటి తల్లిదండ్రుల ద్వారా కూడా రావచ్చు, ఇంకోటి ఏంటంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్స్ లోనే ఉంటారు, కాలేజెస్ లోనే ఉంటారు. సో దీనికి మన టీచర్స్ కూడా వాళ్ళకి ఇలాంటివి చెప్తేనే కదా మేడం వాళ్ళు మంచిగా, అదే మంచి చెడు చెప్పే ప్రతి టీచర్కి అంతకు ముందు కాలంలో సైన్స్ చెప్పే టీచర్ కూడా మధ్యలో ఏదో ఒక రూపంలో మంచి చెడు గురించి విచక్షణ జ్ఞానం గురించి చెప్తూ ఉండేవారు. ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది వాళ్ళ మాటల్లో ప్రత్యేకించి చెప్పరు, కానీ వాళ్ళ మాటల్లో ఏదో ఒక రూపంలో వచ్చేది. ఇవాళ అలాంటి పరిస్థితులు తగ్గిపోయాయని చెప్తాను నేను. ఎప్పుడు అంటే మాస్టర్ పని చేయాల్సిన పనిని చేయనివ్వకపోతే, అనేక రకాల పనులు ఒత్తిడి పెడితే ఆ టీచింగ్ నైపుణ్యం అనేది తగ్గిపోతుంది. ఆ నైపుణ్యం తగ్గిపోవడం వల్ల ఖచ్చితంగా ఆ ప్రభావం అనేక తరాల మీద, విద్యార్థుల మీద, పిల్లల మీద. ఇంకొక విషయం కూడా ఇక్కడ కుటుంబంలో ఖచ్చితంగా కథలు చెప్పే వాతావరణం ఉండాలి. మంచి చెడు చిన్నప్పటి నుంచే మాటల్లో ప్రత్యేకించి నువ్వు అలా ఇలా అని చెప్తే పిల్లలు వినరు, మనం మాటల్లోనే వాళ్ళు గ్రహిస్తారు. అలా గ్రహించాలి అంటే మనం వాళ్ళతో సమయం గడపాలి కదా, మనం మాట్లాడుకోవాలి కదా. అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణం ఉండాలి. ఎవరికి వారే యమునా తేరని, వాడొక ఫోను, ఈవిడొక ఫోను, తండ్రి ఒక ఫోను, తల్లి ఒక ఫోను, పిల్లవాడు ఏం చేస్తున్నాడు, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటే తెలుస్తాయి. ఇవాళ ఇంకొక కొత్త విషయం కూడా అనుకుంటున్నారు, ఏమిటి అంటే ఆడవాళ్ళు కూడా ఇవాళ సరిగా ఉండటం లేదు అనేటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. రకరకాలైనటువంటి ఉంటాయి కారణం. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఇవాళ సొసైటీలో ఒకప్పుడు ఆడవాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎక్కువగా ఆడవాళ్ళని ఇవాళ సమాజంలో ఎక్కువగా విమర్శలకి గురి చేయడానికి కారణం కూడా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఇలాంటి లోపాలు ఏర్పడడానికి కూడా సమాజమే ఇక్కడ వెనకాల ఉన్నటువంటి పరిస్థితులే కారణమవుతుంది. సమాజంలో ప్రతి పౌరుడు కూడా నైతిక బాధ్యతని, సామాజిక బాధ్యతని అందాం ఇక్కడ, పోని బాధ్యతని ఖచ్చితంగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టుపక్కల ఏదైనా జరుగుతున్నట్టుగా దృష్టికి వచ్చినప్పుడు మనకెందుకులే అని ఉపేక్ష వహించకుండా ఖచ్చితంగా ఇది అసలు ఏంటి జరుగుతుంది అనేటువంటి ఒక నైతిక బాధ్యతని, సామాజిక బాధ్యతని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడో జరిగింది, రేపు మన ఇంటి దాకా అలాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఆ విధమైనటువంటి బాధ్యతని వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతని కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేడం, ఇంట్లో జరిగినవి బయట పెట్టాలి. కొంతమంది ఏంటంటే పరువు పోతుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏంటంటే నేను మగోని, నేను ఇలానే చేస్తాను అంటున్నారు. కానీ ఆడది తెగించి బయటకు వస్తే చూడు ఎలా ఉందో, ఒంటరిగా తిరుగుతుంది మొగుడిని వదిలేసి, ఇలా అంటున్నారు మేడం. దీనివల్ల ఆడవాళ్ళు భయపడుతూ మనిగి మగవాళ్ళ దగ్గర ఉంటున్నారు. సో ఇలా సమాజం ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే ఇలానే జరుగుతూ ఉంటాయి మేడం. చాలా అవును, మనం ప్రశ్నించినంత వరకు, మనం సహిస్తూ వెళ్ళినంత వరకు ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే మేము సహించము, మేము స్పందిస్తాము అని అనుకుంటారో, అలాగే ఆడవాళ్ళ విషయంలో అందరూ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి దృక్పథాన్ని అలవర్చుకుంటారో అప్పుడే సమాజంలో ఇలాంటి సమస్యలు తగ్గుముఖ పడతాయి. ఓకే మేడం, మాకు ఇలాంటి మంచి విషయాల్ని తెలియచేసినందుకు థ్యాంక్స్ మేడం. ధన్యవాదాలు. ఓకే, చూసారు కదండి, అసలు ఈ ఆడవాళ్ళు సమానం అంటున్నారు, అందరితో బాగుంటున్నారు, ఉద్యోగంలో అది ఇది అంటున్నారు, కానీ కొన్ని విషయాలలో ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నారు.
ఇది మెయిన్ కారణం. ఇప్పుడు ఈ 5th క్లాస్ చేసిన అబ్బాయిని శిక్ష కానీ పడాలి, పడితే కానీ రేపు ఇంకొకరికి కానీ బుద్ధి వస్తుంది. సో ఇది మన మేడం మాటలో కూడా తెలుసుకున్నాం. ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లవాడు తప్పు కంటే సమాజం తప్పు ఎంత ఉంది, ఇది ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. వాడు ఎటువంటి పరిస్థితుల్లో వాడు పెరిగుంటే వెళ్ళుంటే అలాంటి పని వాడు చేస్తుంటాడు. అలాంటి సామాజిక పరమైనటువంటి పరిస్థితుల పట్ల లేదా ఆ పరిస్థితుల్ని సృష్టించబడటానికి కారణమైనటువంటి విషయాల పట్ల మనం అందరం ఎందుకు, పెద్దవాళ్ళం ఇంతమంది ఉన్నాము, ఎందుకు మనం వీటన్నిటినీ సమాజంలో నుంచి ఈ చెత్తనంతా క్లీన్ చేసుకోవాలని మనకు అసలు ముందు ఆ థాట్ రాదు. ఆ థాట్ రావాలి. ఇలాంటి చెత్తనంతా తీసేయాలి, మంచి భావాలతో మంచి ఆలోచనలతో సమాజాన్ని ఉంచాలి అనేటువంటి ఆ దృక్పథం ఎప్పుడైతే వస్తుందో, ఈ భయంకరమైనటువంటి రకరకాలైనటువంటి చెత్తనంతా ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటామో, చెత్త అంటే బహుశా నీకు అర్థమై ఉంటుంది, మనకి సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి క్రైమ్స్, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో. దీని వెనుక నేపథ్యము ఆ పిల్లల్ని అలాంటి పనికి పూనుకోవడానికి చేసినటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలాంటి అంటే సెల్ ఫోన్లో కానీ ఎలాంటి పరిస్థితులను చూసుంటారు. ఏదో ఒక ప్రభావితం లేకపోతే ఒక 5వ తరగతి చదివే పిల్లవాడు ఆ పని చేయడు. అలాంటి పరిస్థితుల్ని ముందు పెద్దవాళ్ళు అసలు మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరము కూడా ఇలాంటి విషయాలని పూర్తిగా సమాజంలో నుంచి తొలగించాలి కదా. ఆ నీలి చిత్రాలు, రకరకాలైనటువంటి బొమ్మలో ఏవో ఇలాంటి వాటన్నింటినీ కూడా, అంత చెత్తని, అంత అసహ్యకరమైనటువంటి విషయాలని ఇంకా సమాజంలో నుంచి మనం తీసేయాలని అనుకోకపోతే, ఇంకా భరిస్తూనే ఉంటే సమాజంలో ప్రతి స్త్రీ బాధితురాలే అవుతుంది. ఇవాళ ఆ అమ్మాయి, రేపు ఇంకొక అమ్మాయి. ఇలాంటి అంటే మూలాల్లోనూ పునాదుల్లోనూ మార్పులు చేసుకోకుండా సమాజంలో మార్పు రావాలి అంటే, ఆలోచనల్లో మార్పులు చేసుకోకుండా సమాజంలో బాగుండాలి, ఆరోగ్యకరమైన సమాజం రావాలంటే కుదరదు. ఖచ్చితంగా మనుషుల భావాలలో మార్పులు రావాలి. స్త్రీని గౌరవించగలగాలి, ప్రేమించగలగాలి, మంచి ఆలోచనలతో పిల్లలు నిండగలగాలి. అలాంటి మంచి వాతావరణాన్ని ముందు కల్పించుకోవాల్సినటువంటి అవసరం, ఆ సామాజిక బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది. అది జరగనంత వరకు సమాజంలో ఇలాంటి విషయాలు కొనసాగుతూనే ఉంటాయి. దీన్ని క్లీన్ చేసుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.